పార్కింగ్ 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత, ఈ ఇయర్ నేను చూసిన కొన్ని ఓటీటీ బెస్ట్ ఫిల్మ్స్‌లో ఇది టాప్ 5లో ఉంటుందనిపించింది. ఫస్ట్ పావుగంట చూడగానే ఏదో 'ఆహాలోని' సినిమాలాగా ఉందే, బలైపోయానా భగవంతుడా అనిపించింది. కానీ ఎప్పుడైతే పార్కింగ్ విషయంలో మొదటి గొడవ స్టార్ట్ అవుతుందో, అక్కడి నుండి స్పీడ్ అందుకుంది. భలే ఎంటర్‌టైన్ చేసుకుంటూ 2 అవర్స్ మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. పెద్ద స్టోరీ కూడా ఏం కాదు. 'అయ్యప్పన్ పొజిషన్' లాగా ఈగో క్లాష్ అనే పాయింట్‌ని కానీ రిఫ్రెషింగ్ బ్యాక్‌డ్రాప్. మీకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే సినిమా ఇది. మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క దగ్గర ఇంటర్వెల్ టైంలో తెలుగు డబ్బింగ్‌లో ఒక వల్గర్ వర్డ్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒకటే కార్ పార్కింగ్‌కి ప్లేస్ ఉన్నప్పుడు పార్కింగ్ విషయంలో ఒకే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఇద్దరు వ్యక్తులకి గొడవ అవుతుంది. ఆ చిన్న గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది, వాళ్ళ జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కంటెంట్ ఈస్ కింగ్ అన్నట్టు స్టోరీ సింపుల్ ప్లాట్‌ని తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన సీన్స్ ఉన్నాయి చూడండి. ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్‌లో మనకి తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం. ఏజ్డ్ పర్సన్‌గా ఎంఎస్ భాస్కర్ గారు, ఇంకా యంగ్ పర్సన్‌గా హీరో హరీష్ కళ్యాణ్ గారికి, డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ గారు వాళ్ళ రోల్స్‌లోని వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌ని యూజ్ చేసుకునే సీన్స్‌ని లింక్ చేశారని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. మనకు కూడా ఓకే ఇతనికే సపోర్ట్ చేయాలి, ఇతనే రైట్ అని చాలా చోట్ల అనిపిస్తుంది కూడా. అలా అనిపించిందంటే అర్థం ఏంటి? మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుందని అర్థం. క్లైమాక్స్‌లోని సాటిస్ఫైయింగ్ ఎండింగ్, ఎమోషనల్ ఎండింగ్ కూడా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ తెలుగులో అంత బాలేదు, కానీ తెలుగు డబ్బింగ్ బాగుంది. హాట్‌స్టార్ తెలుగు డబ్బింగ్‌కి ది బెస్ట్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఉన్న ఒక్క హౌస్‌లోని సీన్స్‌నే మళ్ళీ మళ్ళీ నీట్‌గా చూపించుకుంటూ వెళ్లారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్. ఫస్ట్ 15 మినిట్స్‌లో ఇంట్రడక్షన్, సాంగ్ ఇవన్నీ అయ్యేసరికి ఒక 15 మినిట్స్ పడుతుంది. అదంతా నార్మల్‌గానే అనిపిస్తుంది. పెద్ద డిఫరెంట్‌గా కూడా ఏమి ఉండదు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అంతే. సో మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని ఫీల్ మనలో క్రియేట్ అవుతుంది. సో ఆ 15 నిమిషాలు ఆగాలి అండ్ నీడెడ్ కూడా. గొడవ అనే ఒకటే సీన్‌ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తారనే ఫీల్ కూడా చాలా మందికి రావచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. నిజానికి సినిమా మొత్తం ఒకరి మీద ఒకరి ఈగో క్లాష్ హెవీగా ఉంటుంది. ఒకసారి హీరో చుక్కలు చూపిస్తే నాకే సవాల్ విసురుతావని అవతలతను కూడా ఏదో ఒకటి చేస్తారు. సో ఇది చూసి చాలా మందికి ఎందుకు ఇంతలా ఇది అని అనిపించవచ్చు. ఇంకా కొన్ని సీన్స్ లో మరి ఓవర్ ద టాప్ గా ఒకటి రెండు చోట్ల అనిపిస్తుంది. ఇంతే మెయిన్ గా నాకైతే ఇవే మైనస్ అనిపించాయి. మీకేమైనా మైనస్ అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. సో పైగా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ సింపుల్ అయినప్పటికీ సీన్స్ మాత్రం ఎంగేజింగ్ గా ఒకటి రెండు టెన్షన్ బిల్డ్ చేసేలా ఉన్నాయి. దానివల్ల స్టార్ట్ చేసిన మనకి సినిమాని ఎండ్ చేసేసరికి మధ్యలో ఏమైనా అప్ అండ్ డౌన్స్ అనిపించినా సరే మంచి క్రేజీ సినిమాని చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇట్స్ ఐఆన్ ఎంటర్టైన్మెంట్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.